ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఉత్తర బంగాళాఖాతంలో దాన్ని ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఆదివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇక దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ఎస్టీఎంఏ పేర్కొంది. అలాగే మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడవచ్చని సూచించింది. వాతావరణంలో ఈ మార్పుల నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. థ్యాంక్ యూ పద్మ. బంగాళాఖాతంలో అదేవిధంగా అరేబియా సముద్రంలో ఒకేసారి ఏర్పడినటువంటి అల్పపీడన వ్యవస్థల ప్రభావంతో అయితే మాత్రం ఇటు ఏపీ వ్యాప్తంగా కూడా రానున్న 2-3 రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ కేంద్రం అయితే చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టు కనుక ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అదేవిధంగా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వెల్లడించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఇప్పటికీ ఒక అల్పపీడనం కేంద్రీకరై ఉంది. అయితే దీనికి అనుబంధంగా ఉపరితలి ఆవర్తనం కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం ఈ రోజు ఉదయానికి అల్పపీడనంగా కూడా బలపడింది. అయితే మరి రానున్న 24 గంటల్లో ఇది మరింతగా బలపడే అవకాశం ఉందని, అదేవిధంగా ఇది బలపడుతూ కూడా పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ ఇటు పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, జార్ఖండ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రెండు వ్యవస్థలు కూడా సంయుక్తంగా ఉండడంతో అయితే మాత్రం పూర్తిగా చూసుకున్నట్టు కనుక ఏపీలోని ఇటు కోస్తా ప్రాంతం నుంచి ఇటు రాయలసీమ ప్రాంతాల్లో కూడా 72 గంటల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే కొన్ని చోట్ల భారీ అయిన ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యం కనిపిస్తున్న నేపథ్యంలో ఇటు రైతులు కావచ్చు, వ్యవసాయదారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టు ఇటు మత్స్యకారులకు సంబంధించి అల్పపీడన ప్రభావంపై చూసుకున్నట్టయితే కనుక సముద్రం అంతా కూడా అలజడిగా ఉంటుందని, ఈ నేపథ్యంలో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులందరూ కూడా సముద్రంలోకి వేటకు వెళ్లొద్దంటూ కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక తీర ప్రాంత గ్రామాల్లో కావచ్చు, అదేవిధంగా రైతులు కూడా వాతావరణ మార్పులకు అనుగుణంగా కూడా తగిన జాగ్రత్తలు చేపట్టాలని, అదేవిధంగా భారీ చెట్లు కావచ్చు, హోర్డింగ్స్ కింద అయితే ఎవరు కూడా నిలబడకుండా జాగ్రత్తలు పాటించాలంటూ కూడా వాతావరణ అధికారులు సూచించిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ నాయుడు.